నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓ శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 108 రోజులైందండి. ఈ రోజు 109వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నాను. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం.
వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 1009వ రోజు ఈరోజు, అంటే 2023 డిసెంబర్ 7వ తేదీ గురువారం రోజున మనము ఈ కర్మ సిద్ధాంతంలో అచల పరిపూర్ణంలో కర్మ జరుగుటకు కారణం ఏంటి అని తెలుసుకునేదానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల 127 ఈరోజు 127 పద్యం అనుకుంటా. 128 పెట్టారు ఉడుపు నాగేశ్వరరావు గారు. 127 అండి ఇవాళ. 127 జ్ఞానమగు నీవు అనేది 127వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. 127 ప్రిపేర్ అయింటే చూడండి, లేకపోతే నేను చెప్తాను. ఉందా లేదా? ఈ యొక్క 127వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? జ్ఞానమగు నీవు జ్ఞేయంబైన బయలుగాంచి, జ్ఞానమగు నిను నీవే లేనంచు తెలియుమని, తాను ఆ నరునకు వాసుదేవుడానతి ఇచ్చెన్. ధనంజయ్ కుమార్ గారిని మ్యూట్ చేయండి. ఉడుపు నాగేశ్వరరావు గారు, మీకు మాత్రమే హోస్ట్ ఉంది, మీరు మిగతా వాళ్ళని మ్యూట్ చేయండి. ఇంకా అట్లే ఉంది, వాళ్ళ ఇంట్లో ఉండే శబ్దాలంతా ఇక్కడ వస్తాయి. అయ్యా ధనంజయ్ కుమార్ గారు, వీలుంటే మీరే మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ. రైట్, ఇక్కడ ఈ యొక్క జ్ఞానయజ్ఞంలో 127వ రోజు ఎంతో ఆశ్చర్యానికి, అద్భుతమైనటువంటి అమృతానందానికి లోనవుతున్న పూజారి వెంకటేశం స్పందన కూడా ఇదేనండి. చిత్రం ఏంటంటే, ఒక గురువు ఒక శిష్యుడు అనుకున్నాం ఇంతకు ముందులే, అందరూ సద్గురు స్వరూపులేనండి. ఎప్పుడైతే 1007వ రోజు 1009 కదా ఈరోజు, అవును గురుగారు, మధ్యలో కలిసినటువంటి ఎంతో మంది ఇది తరించి వినడం మానేశారు. మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ జ్ఞానరహితులై జ్ఞానాతీతులైన సందేశం ఇస్తున్నారండి నాకు. ఈ యొక్క జ్ఞానయజ్ఞం అనేది 2021-24లో ఇది ఒక పెద్ద ఏమంటాం విజ్ఞాన గ్రంథాలయంగా నాకు కనిపిస్తుందండి. దీనికంతా మీ ప్రశ్నలు ప్రధాన కారణంగా తెలుస్తున్నాయి. అందులో ఈరోజు అద్భుతమైన సూచన ఉన్నది చూడండి. ఈరోజు మీరు దీన్ని ఎలా అందిస్తారో మరి ప్రపంచానికి నాకు తెలియదు. జ్ఞానమగు నీవు, ఇక్కడ నీ నిజ రూపం అచలము అని చెప్పుకుంటారు ఆల్రెడీ. అది ఫస్ట్ పర్సన్ గురించి. అవును గురుగారు. నీ నిజరూపం అచలం అంటే నువ్వు పరిపూర్ణుడు, నీలో ద్వంద్వం లేదు అంటే నువ్వు పరిపూర్ణుడు, నువ్వు మాత్రమే ఉండవు. అక్కడ పూజారి వెంకటేశం లేదు, నాగేశ్వర ప్రసాద్ లేదని అర్థం. అందులో జ్ఞానమగు నీవు అంటే నాగేశ్వర ప్రసాద్ అయిన నువ్వు అని అర్థం. మనం ఇప్పుడు చూడండి, జ్ఞానము అనేది
జ్ఞానము అనేది అందులో తెలుసుకుంటా ఉండేది. ఉమ్, ఎరుగుట జ్ఞానము, దానను జరుగుట కర్మము. ఉమ్, ఎరిగేది జ్ఞానము, అందులో దాంట్లో చూసేది కర్మ, ఉమ్, చూడబడేది ప్రపంచం. ఉమ్, అంటే జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము ఈ మూడు ఒక త్రిపుటి అని విన్నాం. ఉమ్. కానీ ఇక్కడ చెప్తా ఉండే జ్ఞాయం ప్రపంచం కాదు. ఆ గురుగారు. చూడండి, ఇక్కడ చెప్తా ఉండే జ్ఞాయం ప్రపంచం కాదు. ఎందుకంటే జ్ఞానమగు నీవు అన్నారంటే నాగేశ్వర ప్రసాద్ అయిన ద్వయం. ఆ, నేను శరీరంలో గుర్తిరగబడుతున్నావు, గుర్తిరగబడడం వల్లనే శరీరం ఉంది. అవును. ఈ ద్వయమైన నువ్వు ఉమ్, నువ్వు కింది వైపు చూస్తే ప్రపంచం కనిపిస్తుంది, ఉమ్, పై వైపుకు చూడవయ్యా. అంటే ఇట్లా మోల్డింగ్ పైకి, ఆకాశం పైకి కాదు, ఉమ్, 26వ వైపు చూడు. ఆ, అది జ్ఞేయం పైన బయలు అన్నారు. ఆ, జ్ఞానమగు నీవు జ్ఞేయం పైన బయలుగాంచి. ఇది మీకు శ్రీకృష్ణ దేశికేంద్రులు కృష్ణ పరమాత్మ తులనాత్మక పరిశీలన గ్రంథంలో కవర్ పేజీలో పెట్టాను దీన్ని. ఉమ్, దీనికి ప్రూఫ్ కూడా 13వ అధ్యాయంలో ఆ శ్లోకాన్ని ఇచ్చాను. ఉమ్, ఇక్కడ చెబుతున్నటువంటి జ్ఞేయం ఏదంటే, ఉమ్, జ్ఞేయం ఈ పదంతో మొదలు పెడతాడు కృష్ణ పరమాత్మ కూడా. 13వ అధ్యాయం శ్లోకం నెంబర్ 12, 13 ఉంది. ఉమ్, జ్ఞేయం యత్ తత్ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా అమృతమశ్నుతే అనాది మత్ పరం బ్రహ్మ నసత్తన్నాసదుచ్యతే అంటాడు. ఉమ్, అంటే ఈ జ్ఞేయానికి అసలు నిర్వచనం ఏంటంటే అది ఉమ్, ఉమ్, 13వ అధ్యాయంలో 13వ శ్లోకంలో ఉండేది. దీనికి సరైన నిర్వచనం. ఉమ్, ఇంకా భగవద్గీతకు మాత్రం భగవద్గీత ప్రూఫ్ ఉంటది, కానీ మిగతా ఏ గ్రంథానికైనా కూడా భగవద్గీత ప్రూఫ్. ఉమ్, మామూలుగా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, లౌకికమైన వ్యవహారాలన్నింటిలో కూడా భగవద్గీతను ప్రూఫ్ గా తీసుకుంటూ ఉంటారు. ఉమ్, భగవద్గీతలో శ్లోకానికి భగవద్గీతను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి వేరే గ్రంథం పనికిరాదు. ఉమ్, భగవద్గీతే ప్రూఫ్ గా చెప్పాలి. ఉమ్, కాబట్టి శ్లోకం నెంబర్ 13వ అధ్యాయంలో గన 0 నుంచి 0 శ్లోకానికి పెడితే 12 వస్తుంది అది. ఉమ్, ఇక్కడ జ్ఞానమగు నీవు అంటే ఎరుక రూపమైనటువంటి పూజారి వెంకటేశమైన నువ్వు. అది గురుగారు. ఉమ్, నువ్వు జ్ఞేయం పైన బయలు అన్నాడు. ఉమ్, అంటే ఇక్కడ జ్ఞేయము అనేది బయలు, నీ లక్ష్యం బట్టబయలు కావడం. ఉమ్, అది ఎట్టుంటది, ఉమ్, దానికి ప్రూఫ్ మనకు భగవద్గీతలోకి వెళ్ళొచ్చు. ఉమ్, చెప్తాను చూడండి. ఏదైతే జ్ఞేయం అంటున్నారో అదేందో చెప్తాను విన్నాయన. ఉమ్, చెప్తాను కాదు, ఉమ్, బాగా చెప్తాను. ప్రవక్ష్యామి, నీకు స్పష్టంగా చెబుతాను. ఉమ్, అదే నిన్న చెప్పారు, గట్టిగా విన చెప్పెనిందు కలతేమోయి అన్నాడు నిన్నే. అదే గురుగారు. ఉమ్, చెబుతానంటే వేరు, కానీ బాగా చెప్పడం వేరు. ఉమ్, చెప్పడం అనేది అందరూ చెప్పేస్తారు, కానీ ఉమ్, అది అర్థమయ్యేట్టుగా చెప్పేటోళ్ళు కొంతమంది, ఆ, అది సద్గురువు మాత్రమే. ఆ, కాబట్టి ఈ రోజు మనం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞేయం గురించి మీకు బాగా చెబుతుంది విను అని సద్గురువు చెబుతున్నాడండి. ఉమ్, జ్ఞేయం అంటే ఏంటంటే దాని నిర్వచనం చెప్తాడు. ఉమ్, నాకు చేత కాదు కాబట్టి ఆయన హెల్ప్ తీసుకుంటున్నా, ఉమ్, జగద్గురు హెల్ప్ తీసుకుంటున్నా. ఇక్కడ పెట్టాను చూడండి, రెండింటిని ఇది చేశాను, దీనికి దానికి పైకి తీయండి. ఉమ్, ఇందులో మీకు ఆ శ్లోకాన్ని ఈ పద్యం 2 కలిపి పెట్టుంటాడు. ఉమ్, ఓహో, దీనికేనేమో ఆయన జాయింట్ చేశారు వాళ్ళిద్దరిని కవర్ పేజీకి. ఆ గురుగారు. ఉమ్, కృష్ణ పరమాత్మని కృష్ణ ప్రభువుల్ని ఒకటిగా చేసిండు దీనికేనేమో. ఆ, అంటే ఈయన చెప్పింది ఆయన చెప్పిందే. అంతేనండి. పరంపరంగా వచ్చేదే, వీళ్ళు కొత్తగా ఎవరు కనిపెట్టేదేం లేదు ఇక్కడ. అంటే కొత్తగా చెప్పడమే తప్ప కొత్తది చెప్పేది లేదు. అంటే కొత్త చెప్పేది లేదు, పరంపరగా వచ్చేవి ఇవన్నీ కూడా దక్షిణామూర్తి నుంచి వచ్చాయే. కాబట్టి వీళ్ళిద్దరూ దక్షిణామూర్తి స్వరూపులను ఎవరు తెలుసుకుంటారో వారే దక్షిణామూర్తి. అంతే. అది చూడు, ఇప్పుడు జ్ఞేయము అనే పదానికి అర్థం చెప్పే ప్రయత్నం అండి ఇది. ఆ, జ్ఞేయం యత్ తత్ ప్రవక్ష్యామి. ఆ, ఆ జ్ఞేయం అనే దాన్ని కొంచెం గట్టిగా చెప్తాండి, వినిపించుకోవయ్యా. ఉమ్, యద్ జ్ఞాత్వ అమృతమస్మతే, మొదటి లైన్ పైన అడవి చూడండి, కృష్ణప్రభు పాదాల కింద. ఆ, యద్ జ్ఞాత్వ అమృతమస్మతే, ఏది తెలియడం వల్ల చావు లేదో. ఉమ్, అంటే ఏది తెలియడం వల్ల చావు లేదు అంటే పుట్టుక రహస్యం తెలియడం వల్ల చావు లేదు. ఆ, పుట్టుక
పుట్టుక లేనిదని తెలిస్తే చావలేదు. ఆ, అది జ్ఞేయం, అది పరిపూర్ణం, ఆ, అది అనాది. ఉమ్, మాయకు కూడా అనాది అని పేరు శూన్యానికి, ఎందుకంటే శూన్యం రాకపోకలు కలిగింది. ఉమ్, ఇది ఆగేది లేదు, ఇది ఎందుకంటే కల వస్తుంది పోతుంది, మనం రమ్మని చెప్పలే కలని. ఉమ్, అది వేరు, ఆ అనాది వేరు. ఉమ్, ఇక్కడ చెప్తా ఉండే అనాది మత్ పరం, చెబుతున్న వాడి కంటే వేరైనది. ఉమ్, అనాది మత్ పరం బ్రహ్మ, అచల పరిపూర్ణ పరబ్రహ్మ. ఉమ్, అనాది అంటే నాకు ముందటిది అని పక్కన చెప్పేస్తున్నాడు ఆయనే. ఉమ్, మత్ పరం బ్రహ్మ, మత్ మత్ నా యొక్క, ఉమ్, అది పూజారి వెంకటేశం కాదయ్యా, అది ఉమ్, నాగేశ్వర ప్రసాద్ కూడా కాదయ్యా అది. ఉమ్, కానీ నాగేశ్వర ప్రసాద్ లోను, పూజారి వెంకటేశ్వరంలోను, సకల జీవరాశుల్లోను, మీద పైన కింద అంతా ములుగు జగనికి చదవలేకుండా అదే ఉందయ్యా. ఉమ్, అది పుట్టదో పెరగదో సావదు నాయన. ఉమ్, అది అటువంటి బ్రహ్మ ఎట్టుంటుందంటే అని చెప్పి అందులో లేడు, అది మాత్రం ఉంటుంది. ఉమ్, నా సత్ నా అసత్ ఉచ్యతే ఉమ్, అంటే సదసద్రహితం భేమి పదార్థం అని కందర్ దరువులో చెప్పాడు ఆయన. ఉమ్, అది సత్తు కాదు ఉమ్, అంటే సృష్టికి సంబంధించిన శక్తి కాదు అని అర్థం. ఉమ్, అసత్తు కాదు, అది సృష్టికి సంబంధించిన శక్తే కాదంటే అది సృష్టి కూడా కాదని అర్థం కదండి. ఆ గురుగారు. జ్ఞానం ఉంటే ఉమ్, ప్రపంచం చూస్తాడు, ఉమ్, జ్ఞానాతీతుడు ప్రపంచాన్ని ఎట్ట చూస్తాడండి? అవును, ఆకాశానికి అతీతుడు కదా. అవును. ఉమ్, కాబట్టి ఇది అర్థం. కాబట్టి అది నసత్తన్ నాసదుచ్యతే అని ఎందుకు అది చెప్పాల్సి వచ్చిందంటే ఈ పద్యంలో అదే ఉంది. ఉమ్, దీన్ని భగవద్గీతలో చెప్పినారని చెప్తున్నాడు తప్ప కృష్ణప్రభు ఆయన నేను చెప్తున్నానని చెప్పలే. ఇప్పుడు జ్ఞానాతీతంలో ఎవరు చూడలేరు, సాక్షిగా కూడా ఉండలేరు కదా గురుగారు. అది సాక్ష్యరహితం, అందులో సాక్షి లేదు. లేదు మరి ఇంకా చూడటానికి ఇప్పుడు పైన చూడండి, జ్ఞానాతీతంగా చూడండి అంటే అక్కడ చూడటానికి ఎవడున్నాడు? అది చూసిన తర్వాత చెప్పిన మాట. కానీ చూడటానికి మాత్రం ఏముంది అక్కడ? మీరు లేదు, చెప్పేవాడు లేడు. మరి పరిపూర్ణం ఉందంటున్నారు కదా. అనలేదు, పరిపూర్ణంలో నువ్వు లేదంటున్నాం. మరి 9 రోజులుగా ఆ, 9వ రోజు ఈరోజు గురుగారు ఉన్నదేదో ఉన్నది పక్కన కూడా చూడండి. పరిపూర్ణం ఉంది అంటడం కాదు, పరిపూర్ణంలో మాట్లాడేవాడు లేడు అంటున్నాం. ఇప్పుడు ఈ రోజు మొదలుపెట్టి 9వ రోజు కూడా ఇంతసేపు చెప్పింది ఏంటంటే ఆ, ఆ పరిపూర్ణం మనం కాదు అని చెప్తాండి. ఇది అదే రేపు అది ఈ రోజు కొట్టాడు, మనం అచలమన తగదు. ఆహా. అంటే ఇప్పుడు నిద్ర నేనని చెప్పకూడదు, నిద్రలో నేను లేదని చెప్పాలా. అదే పరిపూర్ణంలో ద్వంద్వం లేదన్నారు, ఆ నీవు మాత్రమే ఉన్నావు అన్నారు. ఈ నీవు ఎక్కడి నుంచి వచ్చింది పరిపూర్ణంలో? ఎక్కడి నుంచో వచ్చే నువ్వు నాగేశ్వర ప్రసాద్, ఎప్పుడు ఉండే నువ్వు ఒరిజినల్. ఉమ్, ఒరిజినల్లో రావడం పోవడం అనేది ఉండదు. ఉమ్. ములుగు వచ్చేదానికి సందు లేకుండా ఉండేటప్పుడు మన ఇద్దరికి ప్లేస్ లేదాడా? వచ్చేదానికైనా కూడా ఒక కారణం ఉండాలి కదా గురుగారు, లేకుండా ఎందుకోసం గురుగారు? ఏదైనా లేదండి. కారణం శరీరం ఉంటేనే వస్తుంది, కలగనే వాడు ఉంటేనే వస్తుంది. అట్లాగే ఏదో ఒకటి ఉంటే కదా నేననే తోచేది పరిపూర్ణంలో. మళ్ళీ వరుసగా ప్రశ్నలు వేసేస్తున్నారు, నన్ను తికమక పట్టేస్తున్నారు, మీరు కన్ఫ్యూజ్ చేస్తారు. ఆ, ఒక్కొక్కటి అడగండి. కారణం ఉంటేనే కదా అన్నారు కదా, ఆ, కారణం ఉంటేనే కదా అని అడిగి ఆయన కార్యరూపంలో ఉండే ఆయన. ఉమ్, అడగండి, చెప్పుకుంటూ వస్తా, మీరు ఎంతసేపు అని అడగండి, అభ్యంతరం లేదు. ఉమ్. ప్రశ్నలు వేసేస్తే ముందు ప్రశ్న నేను మర్చిపోతానే. అది అదే నేను ఉంటే కదా కాలు ఉండేది, నేను ఆ బట్టే కదా నువ్వు లేదని చెప్తాను. ఉండేది. మరి ఇప్పుడు నేను తోచాను పరిపూర్ణంలో అంటే ఏదో ఒకటి కారణం దానికి. ఇప్పుడు కలగనేవాడికి కలగనేవాడు ఉన్నాడు కలకి, అలాగే తోచేవాడికి తోచేవాడు ఉండాలి కదా. మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు నేను, మీరు కొంచెం కొంచెం అడగండి. జ్ఞానమైన నువ్వు కలగంటున్నావయ్యా, ఆ గురుగారు జ్ఞానమైన మీరే కలగనేది. అవును, జ్ఞానాతీతాన్ని చూడమంటా ఉండేది. అది కరెక్టే. జ్ఞానాతీతాన్ని జ్ఞానానికి అతీతంగా చూడటం అనేది కూడా ఆ ప్రక్రియ కూడా ఎలా సాధ్యం అవుతుంది అంటున్నాను. సాక్షిగా ఎరుకగా అనేది ఎలా చూస్తాం? ఇప్పుడు పరిపూర్ణం అనేది ఏముంది, ఎక్కడుందని, ఏముందని, ఎలా ఉందని చూడగలుగుతాం గురుగారు. అది అడిగేవాడే ఎలా ఉందని చూడగలుగుతామనేటువంటి అడిగేవాడు ఎలాంటి వాడంటే అందులో లేనివాడు.
క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. లేనివాడు నిద్రలో ఇంకేం లేనివాడే చూస్తాడు? నిద్ర కావాలని అడుగుతాడండి. లేనివాడు ఇంకేం చూస్తాడు? నేను అదే చెప్తా ఉండేది, చూడలేవనే చెప్తా ఉండేది. నీకు తెలియబడదు, అది తెలియపడదు. ఓకే. నీకు తెలియబడదు. గాఢ నిద్రను ఉమ్. నువ్వు కోరుకుంటున్నావా లేదా? అవును గురుగారు. గాఢ నిద్ర నువ్వు కోరుకుంటున్నావు. అవును అవును. నువ్వు కోరుకుంటున్నావు కదా, నేను పొందినని చెప్తావు అప్పుడా? చెప్పలేవు. నా పరిస్థితి కూడా అది కదా, అనే కదా నేను కూడా జ్ఞాన యజ్ఞంలో మిమ్మల్ని అడుగుతాండేది కూడా అదే. అది గురుగారు. అచల పరిపూర్ణములో ఉమ్. జ్ఞేయం పైన బయలు గాంచి అంటే ఈ సూచన ఎందుకు చేశారంటే, అది కూడా నేను చెప్తున్నానని చెప్పలే. ఆ, ఆడ చూసిన వెంటనే ఇప్పుడు రాబోయే ఆన్సర్లన్నీ ఇప్పుడు మీరు నాకు బోధించారు, ఇది చెప్పు చూసుకోండి. ఉమ్. జ్ఞానమైన కావూరి నాగేశ్వర ప్రసాద్ అయినటువంటి మీరు జ్ఞేయం పైన అచల పరిపూర్ణాన్ని చూసి ఇప్పుడు చెప్పారే, చూసేదానికి ఎవడున్నాడు ఇక్కడ అన్నారు కదా. అవును. ఇప్పుడు పరిపూర్ణం అనేది చూడటానికి ఏముంది? అది ఇది కాని తత్వం, ఇది కాని తత్వం ఇక్కడ ఉందనటానికి లేదు. అటువంటి దాన్ని ఏం చూస్తాం? ఎవరు చూస్తారు? చూస్తున్నారు, చాలా మంది చూస్తూనే ఉన్నారు. అందులో అనుమానం లేదు. కళ్ళ ముందు గాలిని చూడటం సాధ్యమా గురువు గారు? అది చూస్తూనే ఉంటారు. ఊరికి తెలుస్తుంది అంతే. లేదండి, అది ఇప్పుడు మీరు తెలుస్తుందని చెప్పినారు కదా, అదే అది చూస్తానే ఉంటారు అనేది ప్రూఫ్ నేను ఇస్తా. నేను చూసిన మాత్రం చెప్పలే మీకు. చూస్తున్నారనే దానికి ప్రూఫ్ చెప్పేదే. ఒక తల్లి, ఇప్పుడు మా ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు ఉన్నారండి. ఈడ కూతురు వచ్చి కాలేజీ బయలుదేరుతుంది. కూతురికి తల్లి తనని కనిందని తెలుసు. మరి తనకు పెళ్లి అయితే పిల్లలు ఎలా పుడతారో ఇప్పుడు ఆ కూతురికి మనం చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పినా తెలియదు. ఆవిడకి పిల్లలు అయిన తర్వాత మనం చెప్పాల్సిన పని ఉంది? లేదు. ఉందే చెప్పండి. లేదు. మరి ఇప్పుడు దాన్ని మనం ఏమని చెప్తాము? చెప్పేదానికి నవల కాదనే కదా మీకు నేను చెప్తాను. అది కూడా ఇదే విధంగా. పోనీ ఆవిడికి తెలియదా? తెలుసు. చెప్పండి. పిల్లకు తల్లి గురించి తెలియదండి. ఇదే పిల్ల తల్లి అయిన తర్వాత ఈ ప్రక్రియ గురించి ఆవిడికి తెలిసిందా లేదా? అవునండి. మరి ఇప్పుడు ఏం చెప్పి అమ్మాయిని తెలియజేస్తాను చెప్పండి? కుదరదు కదా. కుదరదు. నేను కూడా కుదరదనే కదా చెప్పాను. మీరు అదే కదా చెప్తున్నా. అదే ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పేది ఎలా చెప్తున్నారంటే, విషయాల్లో లేనివాడు, కోరిక లేనివాడు, అసంగంగా ఉండేవాడు ఎవడైతే ఉన్నాడో ఉన్న ఆ స్థితి ఏదో ఉందో అది పరిపూర్ణం. అంతేగాని పరిపూర్ణం ఎక్కడో ఆవరించి లేదు నా ఉద్దేశం. అంతేనండి. మరి పరిపూర్ణం ఏదో ఉన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా ఈ గురువులందరూ. ఎవరు గురువులు? అందరూ అంతమంది లేరు. పరిపూర్ణం అంతా నిండిపోయింది, అంతా అయిపోయింది అనే అది ఎందుకో నాకు అర్థం కాదు. అది అంతమంది లేరు. అది మీరే ఏదైతే ఇప్పుడు ఇంతసేపు మీరైతే లక్షణాలు చెప్పి, అది మీ నిజ లక్షణం, మీ నిజ స్వరూపం పరిపూర్ణం, అంతే. అది ఒక స్థితి మాత్రమే, అంతే. అది ఇది అనరాని తత్వమేం కాదు కదా. అది మరి అనే తత్వం అండి, ఏం అనలేవు దాన్ని. విషయాల్లో లేని తత్వం, కోరిక లేని తత్వం, అసంగంగా ఉండే తత్వం, అస్పర్శ తత్వం, కర్త లేని తత్వం పరిపూర్ణం, అంతే కదా గురుగారు. ఇప్పుడు మీరు చెప్పింది కూడా వాళ్ళు చెప్పినట్టే. మరి వాళ్ళంతా నిండిపోయింది, ప్రపంచం అంతా దాంట్లో ఇరుకులేదు అనేది. ఇప్పుడు విషయాలు లేనిదని తెలుసుకునేది మనమే. ఆ లేని స్థితి పరిపూర్ణం. దాన్ని సపరేట్ గా ప్రొజెక్ట్ చేసిన పని ఏముంది అంటున్నాను. అది దీనికంటే వేరైంది కాబట్టి, అది మనకంటే వేరైంది కాబట్టి, అది మనం కాదండి. అలా అంటారు. ఓకే, అదే రేపటి పద్యంలో వస్తుంది. అంతేలేండి, విషయాల్లో లేనప్పుడు వేరే కదా. దీనికంటే వేరే అది. అంతేలేండి. అది ఇది కాదు, ఇది అది కాదు. ఇప్పుడు మీకు జరిగినటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఈ ప్రక్రియ అందులో లేదు. లేదండి. కాబట్టి జ్ఞానమగు నిన్ను నువ్వే లేనని తెలుసుకోవాలి పరిపూర్ణాన్ని చూసి. ఇది కూడా పూజారి వెంకటేశం గాని కృష్ణప్రభు గాని చెప్పట్లేదు నీకు. తాను అంటే ఆ నరునికి ఆ నారాయణుడు నీ నుంచి నీకే చెప్తున్నాడు, నీలోనే పలుకుతున్నాడు. ఇంకొకరు ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది నాగేశ్వర ప్రసాద్ భావన. అంతమంది లేము. తాను అంటే మీరే, నరుడు అంటే మానవుడికి, వాసుదేవుడు అంటే మరొక మానవుడు సద్గురు స్వరూపాన్ని తెలియజేస్తూ ఆనతి ఇచ్చాను, సూచన ఇచ్చాడంతే.
ఆజ్ఞ ఇచ్చాడు అంతే. ఉమ్. పాటించకపోవడం వినేవాళ్ళు ఇష్టం, నాదేమున్నది. అదే పరిపూర్ణత్వం పరిపూర్ణుడిగా పరిమితమైంది. పరిపూర్ణుడికి అనుభవమే. అనుభవమే పరిపూర్ణుడిగా పరిమితమైంది. అది ఖచ్చితంగా పరిమితం కాదు. అది పరిమితం అనేది కూడా ఇక్కడ మనం చెప్పే మాట. అంటే అది ఇస్తే పరిపూర్ణుడికి పరిపూర్ణం అనుభవమే. అనుభవం కరెక్టే గురుగారు. దాని ద్వారా జరుగుతున్న ఎన్నో లావాదేవీలకు దానికి సంబంధం లేదు. అంతే. ఒకడు పరిపూర్ణుడే అంటే అటు వెష్టిగానే ఉన్నాడు, పరిపూర్ణంలో వెష్టిగా ఉన్నాడు. అదంతా నాగేశ్వర ప్రసాద్ కల్పన. అదంతా నాగేశ్వర ప్రసాద్ గారు కల్పించి చెప్పే మాటలు. నాకు సందేహం అంతే గుర్తు, అందుకంటే రైట్. మీ సందేహాన్ని చెప్పండి, కొద్ది కొద్దిగా చెప్తే నేను చెప్తాను, కానీ మీరు సందేహం శాంతాడు పొడుగు చెప్తే నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. పరిపూర్ణం అనేది అంతటా నిండి నిబిడీకృతమై ఉంది. అక్కడ పూజారి వెంకటేశం లేదు. పూజారి వెంకటేశం ఉన్నప్పుడు పూజారి వెంకటేశానికి ముందు కూడా అదే ఉంది. అది ఇట్లా ఎంతో మంది ఎన్నో గాయాల ద్వారా దీన్ని వేణువులో చాటారు. అందులో చావు పుట్టుకలు లేవు. మాట్లాడుతూ ఉండే మాట అందులో లేదు. బ్రహ్మాండానికి లోపల వెలుపల ములుగుచ్చదని లేకుండా అదే ఉంది. అటువంటి అచల పరిపూర్ణాన్ని అందులో నువ్వు లేదని తెలుసుకోవడమే తప్ప అది నేనైనాను అనకూడదు. చూడండి, అది ఆనందం బ్రహ్మం అంటారు కానీ నిజమైన బ్రహ్మ పరిపూర్ణ పరబ్రహ్మమే. ఈ విద్య అవిద్య, జ్ఞానము అజ్ఞానము, ద్వైతము అద్వైతము, బంధము మోక్షము ఇటువంటివంతా అందులో లేదు. కాబట్టి అది తెలిసిన వెంటనే తెలిసిన వాడు లేనివాడని తెలిసి అస్పర్శయోగంతో జీవించమని కృష్ణ ప్రభువుల సందేశం అండి. కృష్ణ ప్రభువులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రశ్నించి కన్ఫ్యూజన్ నాకు క్లారిటీ చేసినటువంటి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, చెప్పండి. ఇప్పుడు మనం 1009వ ఎపిసోడ్ లో 2వ భాగం 18వ అధ్యాయంలో శ్లోకం నెంబర్ 14 పూర్తి చేసి 15వ శ్లోకంలోకి వెళ్ళాలి. గమనించండి, ఈ పరిపూర్ణంలో మీరు దాని గురించి ఆలోచించబక్కడ, అందులో ఇది లేదని ఆలోచించండి, వస్తే మంచిదే. అంటే దీన్ని ఆరుక్షత్వము ముముక్షత్వం, మంచిలో చెడు లేదని చెప్పటమే అక్కడ. దాంట్లో సందేహం ఉంది లాంటిదే. ఇంకా కిందికి రావాలండి. చూడండి, నిన్న మనం అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పదచ్చేష్ట దైవం చైవ అత్ర పంచమం ఇది తెలుసుకున్నామండి. ఇందులో 3 పూర్తయిందండి. అచల పరిపూర్ణంలో చూడమ్మా, ఇది 15వ శ్లోకం. ఆయన దీనికి ఇంకా కిందికి దించాలి. వ్యాఖ్యానం దానికి ముందు ఉంది, ఇంకా కిందికి దింపాలి. దీనికంటే ముందు చెప్తున్నాం. ఈ యొక్క అచల పరిపూర్ణంలో లేకనే జరుగుతున్నట్లు తెలియబడుతున్నటువంటి కర్మకు ఇంకొంచెం దించాలండి, కొంచెం దించాలి. ఇంకా అటుగా ఇంకా ఇందుకే 733వ పేజ్ తీసుకుని సార్. దానికి ముందు ఇంకా దించండి. ఇక్కడ ఆగండి, వస్తాలే. ఆగండి, ఇక్కడ ఆగండి, వస్తా. నిన్న మనం అచల పరిపూర్ణంలో కర్మ అంటే మీరు తెలియబడడానికి కారణం అండి. దేహము నంబర్ 1 అండి. ఇంక చెప్పబోయే 5 కూడా దేహంలోనే ఉంటాయి, చూసుకోండి. అదేం తనీగా లేదు, దేహాన్ని విడిచి తనీగా లేదు. ఇది బాగుంది. తెలియబడటానికి కారణం దేహం. అవును, కాబట్టి దాని అధిష్టానం అన్నారు. అవును. ఈ యొక్క ప్రపంచంలో నేను గాని ప్రపంచం గాని తెలియబడటానికి నంబర్ 1 కారణం దేహం. నంబర్ 2 కర్తృత్వ భావన. ఓకే. నంబర్ 3 కర్మేంద్రియాలు. కర్తృత్వ భావన కొంచెం నిదానంగా చెప్పండి గురుగారు. కర్తృత్వ భావన, కర్మేంద్రియాలు. ఓకే గురుగారు. ఈ 3 నిన్న అయిపోయింది. రైట్. తెలియబడటానికి కారణం. ఓకే. 4-5 కారణాలు ఇప్పుడు చెప్తాను, చెప్పండి. చూడండి. ఈ బాహ్యేంద్రియాల ద్వారా భిన్న భిన్న రూపములుగా ప్రకటమగు దీన్ని పృథగ్విధ కారణము అంటారండి. చూడండి, పైనుంచి 2 లేదు. పృథగ్విధ కారణము అంటే అర్థం ఏంటంటే వివిధ ఇంద్రియాలు అని అర్థం. వివిధ ఇంద్రియాలు, అది కర్మేంద్రియాలండి.
క్లియర్. శరీరము, కర్త, ఇంద్రియాలు మూడైనాయి. ఏ పని జరగాలన్నా కూడా 5 కారణాలు, అది పంచభూతాలు, పంచభూతాత్మకమైన దేహమే. ఇప్పుడు దేహము, కర్తృత్వ భావము, కర్మేంద్రియాలు మూడైనాయి. ఇప్పుడు ప్రాణేంద్రియాల గురించి చెప్తారండి. గుర్తుపెట్టుకోండి, ఇది శివరామ దీక్షితులకు శ్రీధరులు చెప్పినటువంటి బోధ ఇదే. ఇది ప్రస్తుతం వేదాంత సూర్య గ్రంథం మీకు సీతాఫలమణిలో దొరుకుతుంది. వేదాంత సూర్య గ్రంథంలో చివర ఉంది, ఇది చదివాను నేను. గురుగారు, మా గురువు గారు తలపల మురత్నం గారు దాన్ని ఇప్పుడు నాకు ఒక 3 సార్లు రిపీట్ చేసి చెప్పారు. 3 సార్లు చెప్పారు. అంటే తనకు చెప్పింది తనకే గుర్తులేక 3 సార్లు రిపీట్ చేసి ఒక నెలకు ఒకసారి అట్లా 3 సార్లు చెప్పారు. ఆయన మళ్ళీ మళ్ళీ చెప్పారు దాన్ని. వేదాంత సూర్య, ఓకే. వేదాంత సూర్య గ్రంథంలో చివరి పెట్టారు దీన్ని, అచల విషయం అని. అందులో సింపుల్ గా ఈ 5 కారణాలనే ఆయన శ్రీధర్లు ఎట్లా చెప్తారో ముందు చెప్తాను, చెప్తాను. ఇప్పుడు భూమి అన్నాం కదా, దేహం భూమి వికారం అండి. భూమి అంటే అణువుల సముదాయమే కదా, దానికి ప్రత్యేకంగా భూమి అనే పేరు పెట్టాం, అంతేగాని భూమి తనిగి ఆడుంది. అణువుల సముదాయం, ఓకే. అణువులైతే ఉన్నాయిగా. అయ్యో చెప్తానంటే రండి, ఇప్పుడు అట్టే చెప్పాలి అన్నిటికీ. మీరు చాలా సంతోషం. అణువులైతే ఉన్నాయన్నారు కదా, 5 అట్టే చెప్పండి. శ్రీధర్లు శివరామ దీక్షితులకు మధ్యలో జరిగింది ఇట్లే. మరి అట్టే 2 నీళ్లు అట్టే చెప్పాలి మీరు, ప్రతిదానికి అట్టే అడగండి. అణువులైతే ఉన్నాయి కదా, అది అణువులు కలిసిన దేహం చెప్పిన మాట, అట్టే రండి. ఇప్పుడు నీళ్లు, అణువులు కలిసిన దేహం చెప్పిన మాట, రైట్, బాగుంది. ఇప్పుడు నీళ్ళ దగ్గరికి వస్తా. నీళ్ల సూక్ష్మ రూపాన్ని తీసుకుంటే అన్నిటికంటే చిన్న నీటి బిందువు కదా. అవును, అదే కదా చేపగా మారింది. సముద్రం అంటే చేపలతో కలిపే సముద్రం, చేప లేకుండా సముద్రం. ఇది చేప గురుగారు, జలచరాలతో కలిపితేనే కదా సముద్రం అంటాం. అంతే అంతే, కలిపితేనే సముద్రం. ఇప్పుడు చెప్పండి, నీళ్లు నీటి అణువు. ఇప్పుడు భూమి అణువు కొంచెం అర్థమైంది. నీళ్లు నీటి అణువు ఇంకా సూక్ష్మం అయిపోలే. చాలా బాగుంది, చాలా బాగుంది గురుగారు. అణువులు కలిసిన దేహం చెప్పిన మాట అనేది చాలా దగ్గర విషయం ఇది. చాలా బాగుంది. అట్లే రండి, నీళ్లు నీటి అణువు. నీటి అణువు, ఓకే. అణువు అంటే ఇంకా పరమాణువు, ఎందుకంటే చిన్న మాట నాకు తెలియదు. ఓకే. 3 ఇవన్నీ దేహంలోనే ఉన్నాయి చూసుకోండి. 3 వచ్చి అగ్ని. అవును. అగ్ని వచ్చి వెలుతురు యొక్క పరమాణువు. అంతే అంతే, అంతే కదా. సూర్యరశ్మి మనకి వెలుతురు వస్తుంది, దాని నుంచి మనం వేడి పొందుతున్నాం. కరెక్టే. అది కూడా దేహం చెప్పే మాటే. దేహం ఓకే, నిజానికి ప్రాక్టికల్ కూడా అంతే కదా గురుగారు, వెలుగు గురించి వచ్చేదే కదా. అట్టే చెప్పండి మీరు. ఇంకో 2 ఉన్నాయి కదా, చెప్పండి అట్నే. మీరు ఏం చెప్పలేరు, లాస్ట్ చూసుకోండి. ఇప్పుడు సూర్యుడు అన్నారు, ఇది ఉష్ణంగాను వెలుతురుగాను 2 కనిపిస్తా ఉంది కాబట్టి మీరు సూర్యుడి నుంచి చెప్పేది ఉష్ణం గురించి మీరు చెప్పేది. వెలుతురు గురించి, వెలుతురు యొక్క పరమాణువుల గురించి ఏం మాట్లాడతాం మనం, చెప్పండి. అది నా జ్ఞానం అంతే. వెలుతురు పరమాణు చెప్పలేదు, ఎలా చెప్పలేంగా. ఇంకొంచెం ముందుకు రండి. ఇప్పుడు 4 ఇక్కడ చెప్పబోయేది గాలి. ఇప్పుడు గాలిని విడదీస్తే ఆ శ్వాస ఇక్కడ జరిగితే శ్వాస అంటావు, బయట వేస్తే గాలి అంటావు. గాలి పరమాణువు గురించి నేను ఇక్కడ చెప్పేది చెప్పలేదు. అది చలనాత్మకం కదా. అవును, గాలి పరమాణు చెప్పలేదు, చెప్పేదానికి లేదు. మిగిలింది ఆకాశమే. అంతే. ఆకాశం అంటే ఒకటే, అది 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 కలిసింది విడిపోయిందని చెప్పేదానికి నేనే అది ఎట్ట చెప్పేది దాన్ని, నేను చెప్పండి. ఆకాశం అనేది శూన్యం. శూన్య పరమాణువు అయితే ఉంది కదా అంటారా మీరేమన్నా? ఎట్ట అనేదానికి లేదే. మరి దాని కలయిక దేని వలన వచ్చింది? మరి మళ్ళీ అదే అంటున్నారు. మళ్ళీ కలిసింది. ఇప్పుడు దాన్ని చెప్పండి. ఆకాశము శూన్యపు పరమాణువు అని చెప్పేదానికి మీరు ఆకాశంలో చెప్పండి, పక్కన రండి చూద్దాం. అదే గురుగారు, కలిసింది విడిపోతుంది అనేది నాగేశ్వర ప్రసాద్ భావన, అంతేనండి. కాబట్టి కలుసుట ఎరుక, కలవలేదని తెలియడం పరిపూర్ణమయ్యా. ఇది ఒక వారం పడుతుందండి గురువు గారు నాకు బోధించిన. 3 నెలలకు ఒకసారి, వారం రోజులు ఇదే చెప్పాను. చెప్పి దాన్ని సింప్లిఫై చేసి ఇప్పుడు మీకు చెప్పాను. కాబట్టి
ఇది ఆత్మానం అఖిలాధారం త్యక్వ హననయ సహ అనేటువంటి ద్వాదశ నిర్వాణ శ్లోకాల్లో చెప్పబడింది కూడా ఇదే. ఉమ్, ఈ విషయాన్ని తెలియజేయడానికి మనకు శ్రీకృష్ణ పరమాత్మ మంచి మెథడాలజీ కల్పించి దేహము, కర్త, కర్మేంద్రియాలు 3 గురించి కంప్లీట్ చేశారండి. ఆ, ఇప్పుడు మనం వాయువు గురించి చెప్పుకోబోతున్నాం. ఆ గురుగారు. ఇప్పుడు చూడం, పంచభూతాలను విచారించాం, చివరికి శూన్యమైంది కదా, అది రిజల్ట్. పంచభూతాలు విచారిస్తే అందులో శూన్యమైనది మనకు కనపడేది ఏంటంటే శూన్యం. భూమి కనపడలేదు, శూన్యంగా గాలి కనపడింది, వెలుతురు కనపడింది. ఎందుకంటే అణువులు లేవు కనుక. ఇవన్నీ ఆకాశ పరమాణువు నాగేశ్వర ప్రసాద్ జ్ఞానం ఉంటేనే కనపడుతుంది, గాఢ నిద్రలో కనపడదు. మరి దేహం కూడా అణువులతో కలిసిన దేహమే. అణువులను విడిగా ఇది ఈ అణువు ఈ అణువు. అవునండి, చెప్పేది అదే కదా. దేహం వల్లనే కదా మీరు గుర్తెరుగుతున్నారు. అవును. గుర్తెరిగే మీరు లేకపోతే దేహం రాదు, దేహం లేకపోతే గుర్తెరిగే మీరు లేదు. కలసడమే ఎరుక, కలవలేదని తెలిస్తే పరిపూర్ణుడు మీరు అని చెప్తాండి. ఇది అంతే. ఇప్పుడు అణువులో కలయిక బాగుందండి, ఇది మంచి ఆలోచించదగ్గ విషయం అండి. ఇందులో అదే విషయాన్ని ఇప్పుడు శ్రీధరులు శివరామ దీక్షితులకు ఎలా చెప్పారో కృష్ణ పరమాత్మ మనకు అలాగే చెప్తున్నారు. అదే గురుగారు. చూడండి, నిన్న నీళ్ళ నుంచి వచ్చేస్తారు గాలి దగ్గరికి. ఆయన చూడండి, తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కు నుంచి ప్రవహించే నదులన్నీ కూడా నీళ్ళే. గంగా నది, నదుల పేర్లు ఎన్నో చెప్పినప్పటికీ కామన్ గా నీళ్ళే. అట్లా గాలి, ఇప్పుడు గాలి దగ్గరికి వచ్చారండి. అఖండమగు ఏకస్వరూప క్రియాశక్తి కూడా భిన్న భిన్న స్థానములను ప్రాప్తించడం వలన భిన్న భిన్నములుగా మనకు తెలుస్తుంది గాలి. ఇది స్తబకం అండి. నేను పరిపూర్ణ దర్శనంలో వివరించిన స్తబకమే ఇక్కడ జ్ఞానేశ్వరి చెప్పుండారండి. గాలి నోట్లోకి వచ్చినప్పుడు మనిషి మాట్లాడుతుంది, చేతిలోకి ఆ వాయువు శక్తి వస్తే ఇచ్చిపుచ్చుకుంటాడు. గురుగారు అర్థం కాదు. శ్వాస యొక్క శక్తి నోట్లోకి వచ్చి మనుషుడు మాట్లాడసాగుతున్నాడు. అవును. అదే శక్తి చేతిలోకి వచ్చినప్పుడు ఇచ్చిపుచ్చుకుంటా ఉన్నాడు. ఓకే ఓకే ఓకే, రైట్. 3 పాదముల్లోకి వచ్చినప్పుడు నడవసాగుతున్నాడు. అది అదే గాలి గుద ద్వారానికి వచ్చినప్పుడు గణపతి పూజ తెల్లారితో మల విసర్జన చేస్తున్నాడు. నంబర్ 4. నంబర్ 5, అదే వాయువు నాభి నుంచి హృదయం వరకు ఓంకారమును ప్రకటనమనర్చ సాగినప్పుడు దాని ప్రాణవాయువు అంటారు. ఓకే గురుగారు. ప్రాణవాయు సమాన వాయువు అని కూడా అంటారు. అంటే నాభి నుంచి ఉంటుంది అది. దాన్ని శరీరంలో ఓంకారమును ప్రకటమనర్చ సాగినప్పుడు, అంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రాణవాయువు సరిగ్గా పనిచేయాలి. చూడండి, నెక్స్ట్ ఆ శక్తియే వైభాగాన్ని ప్రవేశిస్తే ఉదాన వాయువు అంటారు. ఆ శక్తి అధోద్వారం నుంచి ట్రన్నప్పుడు దాన్ని అపాన వాయువు అంటారు. కరెక్టే. మరి ఒకే వాయువుకి అన్ని శక్తులు ఉన్నాయా? అంటే పంచవాయువులు అంటే ఇప్పుడు సమాన వాయువు అంటాం, అపాన అంటాము. అంటే ఈ వాయువులు వేరు కాదంటారా? అంతా వాయువు ఒకటేనంటారా? అది మీరే అంటున్నారు. మరి పంచభూతాల్లో గాలి ఎన్ని ఉన్నాయి చెప్పండి? పంచభూతాలలో ఇప్పుడు ఆకాశం ఒకటి, గాలిలు 2 ఉన్నాయా? గాలిలో 2 ఉండవు. కానీ మరి ఇక్కడ దీంతో పంచవాయువులు చెప్పినప్పుడు మరి సమాన వాయువు, అపాన వాయువు ఇవన్నీ చెప్పారు కదా గురువు గారు. అదే నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశం, నాగేశ్వరరావు ఇట్లా పేర్లు పెట్టుకున్నట్టే ఆ గాలికి అన్ని పేర్లు పెట్టుకున్నాం, అంతేనండి. ఉన్నాయి, కానీ వాటి చేసే యొక్క వ్యవహారాలు కూడా అట్లాగే ఉన్నాయిగా. మరి వేరువేరుగా ఉన్నాయిగా. ఒకే గాలికి వేరువేరుగా ఉన్నాయని చెప్పి ఆయన వేరువేరుగా భావించి, ఆయన వేరువేరుగా భావించే వాళ్ళు వేరువేరుగా పెట్టిన పేర్లు అంతే. గాలి ఒకటే కదా అని కదా అడుగుతాడు మిమ్మల్ని. అంటే ఈ వాయువు పర్టికులర్ పార్ట్ లోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క పార్ట్ యొక్క యాక్టివిటీని ఇది యాక్టివిటీ చేస్తుంది. అంటే వాయువు ఒకటే వెళ్తాంది అక్కడ, అంతే. అంటే వాయువు గొంతులోకి వెళ్ళినప్పుడేమో పలుకుతోంది, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ పని దానికి తోడ్పడుతుంది అంతే. ఇది అదేనండి, శరీరంలో అంతటా వ్యాపించి ఉంటే వ్యానవాయువు అంటారు. అన్నం భుజించినప్పుడు అన్నరసము ఈ శక్తి శరీరం మందుల భిన్న భిన్న భాగాలకు చేరుస్తుంది. శరీరంలో మూలలో నిరంతరం వ్యాపించి ఉంటుంది వాయువు. బయట ఉంటే గాలి అంటారు, లోపల ఉంటే ఇన్ని పేర్లు మనమే పెట్టుకున్నామని చెప్తున్నారు, అంతేనండి. అంతే. ఈ రీతిని నలువైపులా తిరిగి ఆ క్రియాశక్తి అంతా నాభి కమలంలో స్థిరపడి ఉంటుంది.
ఆహాహా. ఆహా. అప్పుడు దాన్ని సమాన వాయువు అంటారు. ఆ. ఆవులింత వస్తే నాగము అంటారు. ఉమ్. తుమ్ము వస్తే క్రోర్మము అంటారు. ఆ. తిరేన్పు వస్తే కృకృ వాయువు అంటారు. ఉమ్. ఇట్లా ఆయా వాయువులకు ఆయా పేర్లు పెట్టారు, కానీ గాలి ఒకటే కదండి. అంతే అంతే గురుగారు. అట్లా ఒకటే ఆయన పరిపూర్ణంలో లేఖనే కల్పించుకున్నటువంటి పేర్లండి ఇవన్నీ. అంతే, మనం అంతా యాక్చువల్ గాలితో పోతున్నాం ఒక రకంగా చెప్పాలంటే. గాలి లేకపోతే లేదు, ఫినిష్. అంతే కదా నిజానికి. బతుకుతున్నాం అనుకుంటున్నటువంటి వాడు కూడా పుట్టినాననే భ్రాంతి కలిగిన వాడే. అవును. కనుక చూడండి, వాయువు ఒకటే అయినప్పటికీ మీరు ఇందాక చెప్పినట్టుగా భేదములను అనుసరించి అవి చేసే పనుల్ని బట్టి వాటికి పేర్లు పెట్టుకున్నాం అంతే. ఇప్పుడు మనం పీల్చే వాయువే ఇన్ని 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 ఈ రకంగా ఇన్ని యాక్టివిటీలు చేస్తుందంటారా? నేనంటానా, మీరే అంటున్నారు కదా. అంటే లోపల రకరకాల 5 ప్రక్రియలు జరుగుతున్నాయి గురుగారు. మన ఊపిరి పీల్చేది ఈ యాక్టివిటీ, ఈ యొక్క శ్వాస వలన ఈ యాక్టివిటీ అవుతాయి అంటున్నారా? అవన్నీ మనం పెట్టుకున్న పేర్లు అవన్నీ. ఆహా. బయట వీస్తా ఉండే గాలి, అశరీర గురుమూర్తిలో వీసేటువంటి గాలి సమానంగా చూడగలుగుతాడు పరిపూర్ణుడు. ఎరుకలో ఉండేవాడు ఇప్పుడు డాక్టర్ని పరిశోధన చేయమంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఆన్సర్ ఇస్తాడు. ఓహో. ఈ గాలి మీద పరిశోధన చేసేటువంటి వాళ్ళు ప్రకృతికి సంబంధించిన సైంటిస్టులు. గురుగారు. ఇది తగలకుండా ఉండేవాడు అచల ఋషి. కాబట్టి భిన్న రీతుల చేత భిన్న భిన్న రూపములుగా జరుగుతుండే వాయుశక్తి కర్మలు జరుగుట 4వ కారణం. మీరు గుర్తిరగడానికి కారణాలు ఇవన్నీ. మీరు కారణాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. కృష్ణప్రభువులు చెప్పింది అది కాదు ప్రారంభంలో క్లాసును మొదలు పెట్టినప్పుడు. జ్ఞానమైనటువంటి నువ్వు జ్ఞానంలో ఇరుక్కోకుండా, ప్రపంచాన్ని చూడకుండా, గాలి ఎన్ని రకాలుగా ఉండినప్పటికీ నువ్వు 26వ వైపు చూసి పరిపూర్ణుడుగా నువ్వు అపరోక్షం చెంది నువ్వు హాయిగా జన్మరహిత జీవన విధానాన్ని గడపమన్నారు అని ఇక్కడ కృష్ణ పరమాత్మ సూచన చేస్తున్నాడు. ఇప్పుడు 4వ కారణం ఓవర్. దేహము నంబర్ 1, కర్త నంబర్ 2, కర్మేంద్రియాలు నంబర్ 4, ప్రాణేంద్రియాలు నంబర్ 4 అండి. దేహం 1, కర్త 2, కర్మేంద్రియాలు 3, ప్రాణేంద్రియాలు 4, 5. ఇక్కడైనా మీరు సిట్రైట్ అవుతారనుకుంటున్నా, చూద్దాం. పంచ అధిదేవతలు అండి. ఇప్పుడు వాయుదేవుడు అన్నారు, ఒక్కదాన్ని అన్ని పేర్లు పెట్టేశారు. అవును. అట్లా పంచ అధిదేవతలు ఆకాశం ఒకటే అయినప్పటికీ బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ 5 పేర్లు పెట్టింది. శక్తికి మళ్ళీ 5 పేర్లు, ఇచ్ఛ, క్రియ, జ్ఞాన, ఆది, పర, ఇట్లా 5 పేర్లు పెట్టారు. అవును. శక్తి ఒకటేనండి. అవును. అది మాయ అండి, అది లేనిదండి. చాలా బాగుంది గారు. ఇప్పుడు దైవం 5వ కారణం దైవం చెప్తున్నాడు. దైవము అంటే 5 అని అర్థం. అది కూడా ప్రతిదీ 5. ఇప్పుడు ఈ 5 కారణాలు అంటే 5 విడివిడిగా లేదు. ఇది దేహం ఒకటి అంటే అందులో అన్ని కలిస్తేనే ఉంటాయి. కర్త అంటే దేహం ఉంటేనే కర్త ఉంటాడు. గురుగారు. కర్మేంద్రియాలు అంటే దేహంలోనే ఇంద్రియాలు కూడా. ప్రాణేంద్రియాలు దేహంలోనే. అది దేవతలైనా బయట ఉండారా? లేదండి. వాళ్ళు కూడా ఇందులోనే ఉండి ఎరుగే వాళ్ళు. చూసుకోండి, 6 ఋతువుల్లో శరదృతువు అన్నిటికంటే గొప్పది అంటారు. శరదృతువు అన్నిటికంటే గొప్పది అంటే మిగతా 5 గురించి చెప్పినట్టే కదండి. నేను పరిపూర్ణుడు అంటే నాకు ఎరుక ఉన్నట్టే కదండి. నేను పరిపూర్ణుడైనా కానీ కాదు, ఉన్నట్టే మరి. కాబట్టి ఆ శరదృతువులో చంద్రుడు ఇంకా అత్యధికంగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? అప్పుడు ఆడ వాడు ఉన్నాడని అర్థం. ఇప్పుడు పరిపూర్ణ నీళ్ళు ఎక్కడ ఉందో చూపించంటే చూపించలేడు కదా గురువు గారు. మరి ఎట్లా చూపిస్తాడు? వాడు కాంది కదా పరిపూర్ణం. అవును. కాబట్టి చూడండి, ఇక్కడ అధిదేవతల గురించి చెప్తున్నారు, అది మాత్రం అర్థం చేసుకున్నాం. చూడండి, శరదృతువులో చంద్రుడు ఇంకా బాగా హాయిగా ఉంటాడు, పున్నమి నాటి చంద్రుడు బాగుంటాడు అంటే అది చెప్పేదేంది? అది ఉంది కదా, చూడొచ్చు, సరిపోయింది కదా. ఇట్లా వసంత ఋతువులో తోటలు అత్యధిక శోభగలవై ఉండు, అది సహజంగా ఉంటది. అంతే, దాన్ని చెప్పేదేంది నేను. ఇటు తోటలో ప్రియజనుల సాంగత్యం లభిస్తే దాని మాధుర్యం ఇంకా అధికంగా ఉంటది. నేను కదా ఎంతసేపు అయ్యా సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, మీ ప్రశ్నల వల్ల నేను ఎంతో ఆనందం పొందుతున్నానండి, నాకు బాగా క్లారిటీ వస్తా ఉంది. నిజంగా వస్తే నేను చెప్పేది ఎందుకు? నాకు తెలియదు కాబట్టి అంటున్నా.
లేదు. ఓకే. అంతేనండి. మీ ప్రశ్నల వల్ల నాకు క్లారిటీ వచ్చింది అనుకో, నిజంగా క్లారిటీ వచ్చింటే నేను మళ్ళీ మిమ్మల్ని పొగడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పరిపూర్ణ కూడా ఒక మానసిక భావనే కాదండి, కాక పరిపూర్ణంలో ఉండండి. అక్కడ పరిపూర్ణంలో మానసిక భావం లేదండి. కాదు, పరిపూర్ణం అనేది మనం ఎరుకలో ఏదైతే అంటున్నామో అది ఒక మానసిక భావం ఎరుకలో, ఆ, అంతేనండి. అంతే తప్పితే పరిపూర్ణంగా వేరుగా ఏమీ లేదు. పరిపూర్ణంగా వేరుగా ఏం లేదండి, అనుమానం ఏం లేదు, డౌట్ లేదు, ఏం డౌట్ లేదండి. గురుగారు, ఇట్టి సాంగత్యమునందు ఉత్తమము ప్రేమపూర్ణమైన ఉపచారకులు కూడా చూడండి. ఇటువంటి అద్భుతమైనటువంటి అచల పరిపూర్ణ ప్రబోధలో దీనికి సంబంధించిన వాళ్ళ ఇంతమంది చేరడము నా అదృష్టం అండి. ఈ పరిపూర్ణ ప్రబోధ ఎలా ఉంది అనే దాని గురించి మనకు జ్ఞానేశ్వరుడు చెప్తున్నాడు చూడండి. అసలే తామర పువ్వు, అది బాగా వికసించింది గురుగారు, పైగా మంచి సువాసనలు వెదజల్లుతా ఉంది. ఎంత హాయిగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఈ యొక్క జ్ఞానయజ్ఞం అనే తరగతిలో కూడా త్రివేణి సంగమం లాగా ఉండేటప్పుడు అసలే త్రివేణి సంగమం ఎట్లా ఆ మూడు చెప్తాను చూడండి. అసలే మీది మధురమైనటువంటి ప్రశ్నలు, అంటే జిజ్ఞాస రేకెత్తించే ప్రశ్నలు, చిరెత్తే ప్రశ్నలు కూడా కావచ్చు. కాదండి, అసలే మీది నాకు జ్ఞానానికి మధురమైనటువంటి ఊట కలిగించేటటువంటి, నాకు నన్ను ఆలోచింపజేసేటువంటి మధురమైన మాటలు మీ మాటలు. మీరు అలా అనుకుంటే నా భాగ్యం గురువు గారు. నేను చెప్పలే, అది జ్ఞానేశ్వరి చెప్తున్నాడు. అయ్యో గురువు గారు, మీకు మనకి ఎట్లా కుదిరింది నాకు తెలియట్లేదు, కానీ ఇది ఎవడో ఒప్పుకోరు, ఇట్లా ప్రశ్నిస్తే ఎవడో ఒప్పుకోరు వేరే. అది జ్ఞానేశ్వరికి చెప్పాలి, మీరు నాకు తెలియదు. అసలే మధురమైనటువంటి మాట, ఈ మాటలో కవిత్వ సంయోగం వేరే, అందులో నా కవిత్వం కొంచెం కలిసింది. ఈ రెండు చక్కగా ఉంటుంది. మీరు చెప్పారు, బాగుంది. మీరు ఇచ్చే ప్రశ్నలకు నా కవిత్వం తోడైంది అనుకో, ఈ కవిత్వానికి నవరసంబులు తోడైంది. ఇంకా రసికత్వం నందు కూడా పరమార్థ తత్వ లాలసత్వం కూడా ఉంది. ఇట్లా సాటిలేని జ్ఞాన యజ్ఞంలో ఇటువంటి సంయోగం ఎంత ఉత్తమంగా ఉంది చూడండి. ఇదే విధంగా ఇప్పుడు ఇంతమందిని కలిసి మీ ఒక్కరిలో ప్రవేశపెట్టమంటున్నాడు. సరిగ్గా ఇదే విధంగా అంతఃకరణమునందలి సమస్త వృత్తులందు ఒక్క బుద్ధి సర్వశ్రేష్టమైంది కాబట్టి 5 రకాలుగా వికసించినటువంటి ఈ బుద్ధిని ఒక్క బుద్ధిలోనే నువ్వు మాత్రమే ఉన్నావు, నువ్వు మాత్రమే ఉన్నావు, నువ్వు మాత్రమే ఉన్నావు అంటే నేను మాత్రమే ఉంది, అది నిజమైన ఫస్ట్ పర్సన్, అదే అచల పరిపూర్ణమైన బుద్ధిలో ప్రవేశపెడితే ఇంద్రియాల ఆవేశము ఇంకా అధికమైన తేజస్సుగా హాయిగా ఉన్న జీవితం చాలా సంతోషంగా సమబుద్ధితో సర్వసమత్వంతో హాయిగా నువ్వు జీవించగలవు. చూడండి, ఈ యొక్క అధిదేవతల 5 అధిదేవతల మండలం ఇంకా అత్యధికముగా శోభదాయకమగును. కావూరు నాగేశ్వర ప్రసాద్ లో పంచ అధిదేవతలు 5 మంది లేరు, ఉన్న పరిపూర్ణమే ఉన్నదన్నటికీ లేని ప్రపంచమందు లేనే లేదనే విషయంగా ఆయన బుద్ధిలో పట్టిందనుకో, పూజారి వెంకటేశ్వర బుద్ధిలో ఇది పుట్టిందనుకో, ఇది పట్టిందనుకో, ఇంకంతే నేత్రాది దశేంద్రియములకు వెనుక వాటికి తమ కృపచేత బలమును ప్రసాదించే సూర్యుడు, అంటే బుద్ధికి అధిపతి సూర్యుడు కాబట్టి అంటున్నాడు. అంతే, అది బుద్ధికి అధిపతి సూర్యుడు, మనసుకు అధిపతి చంద్రుడు అండి, దేహానికి అధిపతి భూమి అండి. అవును అవును, అంతే అంతే. దేహానికి అధిపతి భూమి, బుద్ధికి అధిపతి సూర్యుడు, మనసుకు అధిపతి చంద్రుడు, ఈ 3 ఉంటేనే ప్రకృతి. అంతే, అదే నా దేహం. అవును అవునండి. ఇటువంటి దేవతా మండలం అంతా నా దేహంలో వచ్చి సేవ చేసేటప్పుడు నేను పరిపూర్ణాన్ని తెలుసుకోకుండా అనవసరంగా పక్కన ప్లేట్ రేట్ తక్కువ వస్తా ఉందని ఇంట్లో నగలను తక్కువ పెట్టేసి పక్కన ప్లేట్ కొనుక్కుంటా పోతే నేను ఇప్పుడు పరిపూర్ణం తెలుసుకునేది. అదే గురుగారు, చూడండి, కనిపించిన గురువైన కమ్ముడంతా పోయి ఈడు చెప్తాడు, ఆడు చెప్తాడు, ఆడు చెప్తాడు, అందరి వెనకాల పోయి తీర్థయాత్రలు తిరుగుతా ఉంటాయి, ఎప్పుడు తెలుసుకునేది. కాబట్టి ఈ దేవతా మండలమునే కర్మలు జరుగుటకు 5వ కారణముగా తెలుసుకోవయ్యా. ఇట్లా అర్జునుడితో శ్రీకృష్ణుడు ఇంత స్పష్టమైన విషయాలంతా చెప్పి ఇంకో మాట చెప్తున్నాడండి. చూడవయ్యా, ఇప్పుడు నా 5 కారణాలు చెప్పాను కదా, అందులో గాలి ఎట్ట పనిచేస్తుంది, దేవతలు ఎట్ట పనిచేస్తారు, దేహం ఎట్ట పనిచేస్తుంది, కర్త ఎట్ట పనిచేస్తాడు, ఇంద్రియాలు ఎట్ట పని, ఈ వెనకాల పోమాక, వీటి వెనకాల పోమాక,
మీకు సులభంగా తెలిసేదానికి ఇంకొంచెం క్లారిటీగా మీకు చాలా వివరంగా చెప్పేశాను. ఇంకా వివరంగా చెప్తాను బాగిను. ఈ 5 హేతువుల గురించి ఒకే శ్లోకంలో చెప్తా విన్నాయన. ఒకే శ్లోకంలో అంటే త్రికరణాలను గురించి చెప్తాడు. త్రికరణ గురువు గారు. భగవానువాచ శ్రీ భగవాన్ ఉవాచ. ఈ 5 భూతాలతో కలిసిన దేహంలో ఉండేది శరీరము, వాక్కు, మనసు. ఈ మూడేనా కదా? చూడండి, వేరేదైనా ఉందే చూడండి. అంతే గురుగారు, అంతేనా? అంతే. శరీరము, వాక్కు, మనసు అండి. శరీరము, వాక్కు, మనసు. ఓకే. అంటే ఆ 5ంటిని ఇప్పుడు 3గా చెప్తున్నాడు. అంతే, అంతేనా? అంతే గురుగారు. కానీ అండి శరీరవాంగ్ మనోభిర్యత్ శరీర్ వాక్ మనోభియత్ కర్మ ప్రారభతే నరః కర్మ పారభతే నరః న్యాయం వా విపరీతం వా న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః పంచయేతే తస్య హేతవః. అంటే ఇప్పుడు చెప్పినటువంటి 5 రకాలుగా మాత్రమే కర్మ ఉంటది. దీనికి అతీతమైందే పరిపూర్ణం అండి. అది ఓకే. ఈ 5 రకాలుగా కర్మ నీలో 3 రకాలుగా తెలియబడుతుంది. అది గురుగారు. నీలో అంటే నరహ, మానవుడిలో. మీరు ఇది అంతర్జాతీయ వేదిక కనుక ఒక కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి మాత్రమే దీనిని అప్లై చేయబాకండి. అంతే. సద్గురువు నరహ అంటే మానవునిలో 3 ఉంటాయండి. 3 ఉంటాయంటే అది మీకు అర్థం కావడానికి చెప్పడమే. ఒకటి శరీరం అండి, 2 మాట అండి, అవును, 3 మనసు అండి. ఈ 3 ద్వారానే ఆ 5 తెలియబడుతున్నాయండి. ఈ 3 ద్వారానే ఏ 5? ఇప్పుడు చెప్పిన 5 ఓకే. అవి మళ్ళీ చెప్పేదా? చెప్తాను. దేహము, కర్త, ఇంద్రియాలు. ఓహో, అచ్చా. ఓకే. దేహము, కర్త, ఇంద్రియాలు. ఓకే. అధిష్టానము, కర్త, ఇంద్రియాలు, వివిధ రకాలైన చేష్టలు, చేష్టలు, దైవం. బాగుందండి. 5 వరుసలు చెప్పాను, మళ్ళీ చెప్తా చూడండి. దేహము, కర్త, ఓకే, కర్మేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, దైవము. 5 ఒక దేహంలోనే కదా చెప్పిందా? అవును గురుగారు. ఈ 5 రకాలుగా మాత్రమే శరీరము చేత గాని, మనసు చేత గాని, మాట చేత గాని కర్మలు జరుగుతుంటాయి. అవును. శరీర వాక్కు మనోభిర్యత్ అంటే ఒక మానవుడిలో, ప్రతి మానవుడిలోను మనసు, మాట, శరీరములతో అది మంచి పని గాని, చెడ్డ పని గాని, న్యాయం వా విపరీతం వా అనే పదాలకు అర్థం చెప్తానండి. గురుగారు. శాస్త్రోక్త విధానముగా ధర్మం ప్రకారం కర్మలు జరిగినప్పటికీ తద్విరుద్ధంగా అధర్మంగా కర్మలు జరిగినప్పటికీ, అంటే రాముడిలో గాని రావణుడిలో గాని అని అర్థం. ఇద్దరు లేరు, నాలోనే 2 లక్షణాలు ఉంటాయి. నీకు అనుకూలంగా జరిగిన, వ్యతిరేకంగా జరిగిన, సమాజానికి అనుకూలంగా జరిగిన, వ్యతిరేకంగా జరిగిన, ఈ 5 రకాలుగానే జరగాలి. వేరే రకంగా జరిగేదానికి లేదు. ఏది జరిగినా ఈ 5 రకాలుగానే జరగాలి. అది గురుగారు. పంచభూతాల్లోనే కదా కర్మ. అంతే గురుగారు. కళ్ళలో జరిగేదంతా కళకు సంబంధించింది, మెలకుకు సంబంధించింది కాదు. అవును. అట్లా ప్రపంచం అనే కళలో ఏం జరిగినా ఈ 5. యత్ కర్మ, ఏ కర్మనైతే ప్రారభతే ఆచరిస్తాడో, ఏ కర్మను ఆచరిస్తాడో ప్రతి కర్మకు ఈ 5 కారణాలు ఖచ్చితంగా ఉండి తీరుతాయి. అది కారణరహితమైనటువంటి పరిపూర్ణుడికి కర్మ జడం, చైతన్యం, జడం 2 కలిపి జడమే. ఆయన నిత్య చైతన్య స్వరూపుడు. అది కారణరహితమైనది. ఇంకోసారి చెప్పండి. కారణరహితం, పరిపూర్ణం. రైట్. ఓకే. మానవుడు మనసు, మాట, శరీరంతో ఆచరించే శాస్త్రానుకూలమైన సత్కర్మలు గాని, దుష్కర్మలు గాని పైన చెప్పినటువంటి 5 రకాలుగానే తెలియబడతాయి. అది కారణరహితం అంటే కర్తరహితం, పరిపూర్ణం. ఓకే. ఓకే. దీనికి మీకు జ్ఞానేశ్వరి వ్యాఖ్య ఒకసారి చూద్దాం. చూడండి. వసంత ఆగమనం పూర్తిగా సంభవిస్తే అది చెట్టు చిగుర్చి పువ్వులు పూయును నేను చెప్పాలనా?
అవసరంలా, అంతే. అదే పుష్పాలు మొత్తం తోట అందంగా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అవును, వర్షం పడిందంటే కొండ అంతటా గడ్డి మొలిసిపోతుంది, అందులో అనుమానం ఎవరు చల్లాల్సిన పని లేదు. అంతే గురుగారు, అంతే. బాగుందండి. అట్లా పువ్వు నుండి కాయ వస్తుంది, పండు వస్తుంది, రాలిపోతుంది, కుళ్ళిపోతుంది. ఎంత నేను చెప్పే పని లేదు. చాలా బాగుంది గురుగారు ఇది. ఇట్లా వర్ష ఋతువు వస్తే తన వెంట మేఘాలన్నీ వస్తాయి. అవును, వర్షం పడిందంటే దానికి ముందు మేఘం పైకి ఎక్కిందని అర్థం, అంతే. అది నేను చెప్పేది ఏంటి? అట్లా వర్షం వల్ల యథేచ్ఛగా పంటలు పండుతాయి. ఇప్పుడు తూర్పు దిక్కున అది అరుణుని జనింపజేయును అంటే ఎర్రగా ఉంది తూర్పున అంటే ఉదయిస్తున్నాడు సూర్యుడు అని అర్థం. ఆ అరుణుడు సూర్యుని ఉదయింపజేస్తాడు. కొంచెంసేపు అయితే సూర్యుడు పైకి వస్తాడు. ఇవంతా నేను చెప్పాల్సిన పనిలే, సహజంగా జరిగిపోతుంటాయి అవంతే. అంతే, సహజంగా జరిగేవి. సూర్యుడు వల్ల బాగా గమనించండి, సూర్యుడు వల్ల పగలు, సూర్యుడు వల్లే రాత్రి. కానీ సూర్యుడికి రెండు లేవు. కరెక్టే, కరెక్టే. ఆ విధంగా పరిపూర్ణుడైనటువంటి మీరు ఎరుక వల్లే తెలుసుకుంటున్నారు, ఎరుక వల్లే మర్చిపోతున్నారు. ఎరుకను విడిస్తేనే నువ్వు పరిపూర్ణుడు. అది విడిసేది కాదు, అది మీరు అన్నట్టుగా వ్యవహారం కోసం చెప్పడమే. దాన్నే నువ్వు వదల పనిలే. నువ్వు ఏదైతే మర్చిపోయినావో దాన్ని గుర్తు తెచ్చుకో, అసలు విషయాన్ని గుర్తు పెట్టుకొని అనవసరమైన దాన్ని మర్చిపోమని చెప్తున్నాడు. అది విషయం. నువ్వు పరిపూర్ణుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అనవసరంగా వచ్చి చేరిన నాగేశ్వర ప్రసాద్ని మర్చిపోయి పరిపూర్ణుడిగా జీవించమంటావు, అంతే. ఒక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కినట్టు, శిల్పి శిల్పాన్ని చెక్కినట్టు, శిల్పి శిల్పం కంటే వేరుగా ఉంటుంది అది. అంటే పనికిరాని అని తీసేస్తే ఏదైతే మిగులుతుందో అదే పరిపూర్ణం అన్నట్ట. అది ఓకే, అది మీరు ఉదాహరణ అదే పెట్టుకోండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శిల నీవే, శిల్పము నీవే, శిల్పి నీవే. ఇక్కడ శిల అంటే అర్థం ఏంటి అంటే నాగేశ్వర ప్రసాద్ అనే దేహమే. శిల్పి అంటే ఏంటంటే తన్ను తాను ఉద్ధరించుకోమని అర్థం. ఓహో, తను తాను ఉద్ధరించుకోమని, అది రైట్, బాగుందండి. శిల్పము అంటే నీ ప్రవర్తన ప్రపంచానికి ధర్మం ప్రకారం కనపడే విధంగా నడుచుకోవయ్యా అని అర్థం, అంతే. శిలా నువ్వే, శిల్పము నువ్వే, శిల్పి నువ్వే. గురువు నువ్వే, శిష్యుడు నువ్వే, మారేది నువ్వే. అవునండి. నీలో గురువు, నీలో శిష్యుడు, నువ్వే మళ్ళీ పరిపూర్ణుడుగా నువ్వు ప్రతిపాదించబడినప్పుడు ప్రపంచం మిగలదు, అసలు నువ్వు మిగలవు, తెలుసుకున్నవాడు మిగలడు. అప్పుడు శిలా కాదు, శిల్పం కాదు, ఏమీ కాదు. ఏమని అనరా అన్నటువంటి మీకు నేనేం పేరు పెట్టలేనప్పుడు మీరే పరిపూర్ణుడు, అంతే. బాగుంది, చక్కగా చెప్పింది. నేను పరిపూర్ణంగా స్థితిలో కన్వర్ట్ అయ్యే ప్రొసెస్ బాగుంది, అంతే. బాగుంది, చాలా బాగుంది. కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, మనస్సు కూడా కర్మలను సంకల్పించడానికి హేతువై ఉంది, గుర్తుపెట్టుకో. అవును, మనసును తీసేయడం కాదు, అది మనసు అనవసరంగా వచ్చి చేరింది, అంతే. అంతే, అంతే. మనోరహితమే జన్మరహితం. అవును. ఈ సంకల్పం వల్లనే వాణి అనే దీపము నాలో ప్రజ్వరిల్లుతా ఉంది. నేను మనసుంటేనే నేను కూడా చెప్తా, కానీ నేను చెప్పేదానికి సద్గురుమూర్తి యొక్క మాట ఆధారంగా ఉంటుంది. అవును. అందుకనే నేను సాక్షి, మీరు సాక్షి రహితులు అని చెప్తూ ఉంటాను. నేను పరిపూర్ణానికి నేను సాక్షి అండి, మీరు సాక్షి రహితులండి. అది చెప్తా, అది మీకు అర్థం కావాల్సింది, నేను చెప్పేదానికి కాదు. అంతటా దీపము సమస్త కర్మల సముదాయము యొక్క మార్గమును ఉజ్వలమునర్చినప్పుడు కర్త కర్మల నచ్చుటకు ఉద్యమించసాగును. టైం అయిపోయిందంటే ఇంతవరకు చెప్పి ముగిస్తాను చూడండి. ఇప్పుడు నేను దీపము మీకు వెలుతురు చూపిస్తాను అనుకో, మీరు అన్నిటిని చూస్తారు. గురుగారు, నా కింద చీకటి ఉంటది. అవును, దీపం కింద చీకటి, ఆ దీపం ఎప్పుడు చూడదు. అందుకే మీకు చెప్పడం ద్వారా నా చీకటిని తెలుసుకొని తొలగించుకుందామని ఇన్ని రోజులుగా జ్ఞాన యజ్ఞంలో పాల్గొంటున్నాను, అంతే. ఇంకేం లేదు ఇక్కడ. అదే గురుగారు, అదే. లేనిది లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా మీ వలన తేటగా తెలిసెనయ్యా. కావూరి నాగేశ్వర విపరీత బుద్ధి కారణము చేత అజ్ఞాని
అయిన వాడు ఆత్మను కర్తగా భావించును. మనోవాక్కాయములతో చేసేటి కర్మలేవైనా సరే, శాస్త్రానుకూలమైన విపరీత కర్మలేవైనా సరే, ఈ 5 హేతువులతో తప్పక వర్ధిల్లుచుండునయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురు చెప్పకనే చెప్పెను కదా. సద్గురాత్మ అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్ట బయలున ఎరుక పుట్టె
పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.